గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫర్నిచర్ సార్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచ బ్యాంక్ ఒక అంచనా వేసింది, ఒక నివేదికను అనేటువంటిది ఇచ్చింది భారత ఆర్థిక వృద్ధి రేటు గురించి. దేని గురించి అంచనా వేసింది అంటే భారత ఆర్థిక వృద్ధి రేటు గురించి, భారత వృద్ధి రేటు గురించి, ఇండియన్ గ్రోత్ రేట్ గురించి ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది. సో ఎవరేశారు? ప్రపంచ బ్యాంక్ అనేటువంటి సంస్థ అంచనా వేసింది. ఏ పేరుతో వేసింది అంటే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్ అని. సో గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్ రిపోర్ట్ అంటారు దీన్ని. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్ రిపోర్ట్ అనేటువంటి పేరుతో ఒక అంచనాను వేసింది. ఈ అంచనాలో ఏం చెప్తుంది? భారతదేశం యొక్క వృద్ధి రేటు గురించి డిస్కస్ చేస్తుంది. ఈ సంవత్సరము భారత యొక్క వృద్ధి రేటు -3.2%గా ఉండబోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. సో ప్రపంచ బ్యాంక్ అంచనా భారత వృద్ధి రేటు -3.2%, అంటే 0 కన్నా తక్కువగా వస్తుంది, మైనస్లో వస్తుంది. అది కూడా -3.2% అనేటువంటి దాన్ని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు. అసలు ఈ విధంగా నెగిటివ్ గ్రోత్ రేట్ రావడానికి, రుణాత్మకమైనటువంటి వృద్ధి రేటు రావడానికి కారణాలు ఏమున్నాయి? ఈ కారణాలను కూడా ప్రపంచ బ్యాంకు విశ్లేషించడం అనేటువంటి జరిగింది. ఈ కారణాల్లో చూసినట్లయితే లాక్డౌన్ అనేటువంటిది, ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ చేయడం వల్ల, ఈ లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ క్షీణించిపోయాయి. సో కంప్లీట్గా ఆర్థిక కార్యక్రమాలు ఏవి లేవు కాబట్టి ఆర్థిక కార్యక్రమాలన్నీ క్షీణించిపోయాయి కాబట్టి భారతదేశం యొక్క వృద్ధి రేటు అనేటువంటిది లాక్డౌన్ కారణంగా తగ్గిపోతుంది. అదేవిధంగా చూసినట్లయితే స్వల్పకాల వ్యవధి కలిగినటువంటి లాక్డౌన్ పీరియడ్లో స్వల్పకాల వ్యవధి కలిగిన ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడ్డాయంట. అంటే షార్ట్ పీరియడ్లో ఇన్కమ్ వచ్చేటువంటివి, స్వల్పకాలంలో అంటే తక్కువ సమయంలోనే ఎక్కువగా డబ్బు సంపాదించుకునేటువంటి యాక్టివి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకి ఎంతో ఉపయోగపడేటువంటివి కూడా అన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయి, అన్నీ కూడా స్వల్పకాలంలో నశించిపోయాయి ఆర్థిక. సో పూర్తిగా లాక్డౌన్ వల్ల ఎలాంటి ఆర్థిక కార్యక్రమాలు జరగలేదు కాబట్టి, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు కాబట్టి మన భారతదేశం యొక్క వృద్ధి రేటు మైనస్లోకి వెళ్ళిపోతుందని, అది -3.2%గా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇది ఈ ఇయర్కి మాత్రమే, 2021 ఎకానమిక్ ఇయర్ మాత్రమే, అంటే 2021 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే -3.2%. సో 2021 ఆర్థిక సంవత్సరంలోనే -3.2% వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. మరి అప్కమింగ్ ఇయర్, వచ్చే సంవత్సరం, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరాన్ని చూసినట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్లుగా ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ సంవత్సరం ఏమో 2021కి ఏమో మైనస్లో వస్తుంది, నెగిటివ్ గ్రోత్ రేట్ వస్తుంది. అది -3.2% అనేటువంటి గ్రోత్ రేటు రావడం అనేటువంటిది జరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇది ప్రపంచ బ్యాంక్ యొక్క అంచనా మాత్రమే. అయితే వచ్చే సంవత్సరం తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది, తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చు. సో వచ్చే సంవత్సరం మళ్ళీ భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. మరి కారణం ఏంటి అంటున్నారు. సో ఇప్పుడైతే లాక్డౌన్ ఉంది, దీనికి ఏంటి అసలు నెగిటివ్ రావడానికి కారణాలను మళ్ళీ ఒకసారి చూద్దాం. మైనస్ గ్రోత్ రేట్ రావడానికి, నెగిటివ్ గ్రోత్ రేట్ రావడానికి కారణాలు ఏంటంటే లాక్డౌన్ అనేటువంటి తెలుపుతున్నాం. లాక్డౌన్లో ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా జరగలేదు కాబట్టి, ఎలాంటి ఆర్థిక కార్యక్రమాలు జరగలేదు, అన్ని కుంటుపడ్డాయి కాబట్టి ఆర్థికంగా లాస్ వస్తుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో స్వల్పకాలిక వ్యవధిలో ఆర్థిక కార్యక్రమాలు కొన్ని జరగడం వల్ల లాభాలు ఉంటాయి. ఈ స్వల్పకాల ఆర్థిక వ్యవధి కార్యక్రమాలు కూడా జరగలేదు. ఇదే టైంలో చూసినట్లయితే ప్రపంచం మొత్తం వృద్ధి రేటు కూడా, సో ఇక్కడ ఇదే టైంలో చూసినట్లయితే ప్రపంచం మొత్తం వృద్ధి రేటు కూడా అనుకున్నంత విధంగా లేదు. ఒక భారతదేశంలోనే కాదు, ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ త్రూఅవుట్ వరల్డ్లో ఉంది, అంతా అలాగే ఉంది. ప్రతి ఆర్థిక సంస్థల యొక్క బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది, ఎవ్రీ ఎకనామిక్ బ్యాలెన్స్ షీటింగ్ అనేది ఫెయిల్యూర్లో ఉందని దీనికి కారణాలు చెప్తుంది. దానివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2021 ఫైనాన్షియల్ ఇయర్లో -3.2% మాత్రమే గ్రోత్ రేట్ అనేటువంటి దాన్ని మనం అంచనా వేయొచ్చని ఎవరు చెప్తున్నారు? ప్రపంచ బ్యాంక్
తెలియజేస్తుంది. ఇక వచ్చే సంవత్సరం విషయానికి వస్తే తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అంటుంది. మరి వచ్చే సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? వచ్చే సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది అంటున్నాం, దానికి కారణాలను చూద్దాం. సో మరి తిరిగి పుంజుకోవడానికి ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి కారణాలు ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్దీపనలు, ద ఫస్ట్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్యాకేజెస్ ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజెస్ 20 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆ ప్రాజెక్టు తర్వాత రుణాలకు సంబంధించినటువంటి రేట్లను కూడా ప్రభుత్వం తగ్గించింది. రుణాల రేట్లను తగ్గించడం, రుణాల రేట్లను తగ్గించడం, రుణాల రేట్లను తగ్గించడము ఒక కారణం. అదేవిధంగా చూసినట్లయితే ఈ రెండు అంశాల వల్ల కొంతవరకు ఆర్థిక పరిస్థితి ఉపశమనం కనిపించినప్పటికీ ఇంకా సమస్య అయితే పూర్తిగా పరిష్కారం అవ్వదు, చిన్నగా అవుతుంది. సో ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ అంటే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏదైతే ప్రకటించిందో 20 లక్షల కోట్ల ప్యాకేజ్, అదేవిధంగా రుణాల రేట్లను తగ్గించడం, తర్వాత చూసినట్లయితే ప్రభుత్వం యొక్క బాండ్లను ఆర్బీఐ కొనడం కూడా జరిగింది. ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనింది. ఈ విధంగా ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనడం వల్ల కొంత ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని నింపినట్లు అవుతుంది, ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట కలిగించినట్లు అవుతుంది. అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో కొంత మేరకు ఈ బాండ్లను కొనడం వల్ల ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేటువంటిది ఉంది. తర్వాత చూస్తే ప్రభుత్వము ఆరోగ్యంపై అధికంగా ఖర్చు చేసింది. ఇప్పుడు ఖర్చు చేసినప్పటికీ కూడా రానున్న కాలంలో సమాజం రోగరహితంగా అంటే కరోనా అనేటువంటి రోగం లేకుండా సమాజం ఉండడం వల్ల సమాజంలోని ప్రతి పౌరుడు కూడా ఎంతో కొంత ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలడు. ఆరోగ్యంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి, వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అవి. ఇక తర్వాత చూసినట్లయితే వేతనాలకు సంబంధించినటువంటి మద్దతు ప్రకటించింది. ఇక మోర్ రీజన్స్ చూసినట్లయితే వేతన మద్దతు ప్రకటించింది ప్రభుత్వం. సో అంటే ఖచ్చితంగా వేతనాలు ఎంత ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఈజీపీ స్కీమ్ కానీ ప్రతి ఒక్కరు పనిలో పార్టిసిపేట్ చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోయినా ప్రభుత్వమే ఇంత మీకు ప్రతిరోజు ఇంత వస్తుంది అనేసి వేతన మద్దతుని కల్పించింది. పేదలకు నగదు బదిలీ చేస్తుంది. పేదలకు నగదు బదిలీ చేస్తుంది. దీనివల్ల కూడా అంటే పేదల చేతికి కొంత డబ్బు రావడం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టాలంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే నథింగ్ బట్ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజలు ఖర్చు చేయడానికి డబ్బులు చేతిలో ఉండాలి. ఆ విధంగా డబ్బులు చేతిలో ఉండడం పేదలకు నగదు బదిలీ చేస్తుంది. సో వేతన మద్దతు కల్పిస్తుంది. ఖచ్చితంగా మీకు మేము వేతనాన్ని ఇస్తాము. పన్ను వసూళ్లను వాయిదా వేస్తుంది. పన్ను వసూళ్లు వాయిదా వేస్తుంది. అంటే ఇప్పుడు వద్దు, కట్ అవుతుంది, కొంచెం దాన్ని మానిటోరం అనేటువంటిది మీరు చూసింటారు. ఈ మధ్య కాలంలో మానిటోరం కూడా విధించింది. అంటే ఏవైతే వాయిదాలు ఉన్నాయో, పన్ను చెల్లింపు వాయిదాలు ఉన్నాయో ఆ వస్తువులను కొంత నిదానంగా కట్టవచ్చు, వాయిదాలు వేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చిన్న వ్యాపారులకు రుణ లభ్యత కలిగేటట్లుగా, ఎవరైతే చిన్న వ్యాపారులు ఉన్నారో ఈ చిన్న వ్యాపారులకు రుణం అందే విధంగా రుణ లభ్యత కలిగేటి విధంగా చర్యలు తీసుకుంది. ఇవి ప్రభుత్వము తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. సో ఈ విధంగా ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం వల్ల మళ్ళీ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవచ్చు అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది. ప్రపంచ బ్యాంకు ఎందుకు భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరం తిరిగి పుంజుకుంటుందని చెప్తున్నాయి అంటే దానికి కారణాలు చూసినట్లయితే ఎందుకు మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ,
రుణాల రేట్లను తగ్గించడము, ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనడము, అదేవిధంగా ఆరోగ్యంపై అధికంగా ఖర్చు చేయడము, పేదలకు వేతన మద్దతును ప్రకటించడము, పేదలకు వేతన మద్దతును కల్పించడము, పేదలకు నగదు బదిలీని చేయడము, పన్ను వసూళ్లను వాయిదా వేయడము, చిన్న వ్యాపారులకు రుణ లభ్యత కలిగే విధంగా చర్యలు తీసుకోవడం. అంటే ఈ చర్యలన్నిటి వల్ల తీసుకుంటే ఏమవుతుందంటే ప్రజల దగ్గర పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుందో ఆర్థిక వ్యవస్థ తిరిగి కలకలలాడుతుంది. సో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పెరగాలి. మరి ఈ కొనుగోలు శక్తి పెంచడం కొరకే ప్రభుత్వం ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్ రిపోర్ట్ తెలియజేస్తుంది. ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్ రిపోర్ట్ ఎవరిచ్చారు? ప్రపంచ బ్యాంక్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక భారత వృద్ధి రేట్లు మనం అబ్జర్వ్ చేసినట్లయితే భారత వృద్ధి రేట్లు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2017-18 సంవత్సరం చూసినట్లయితే 17-18 చూసినట్లయితే 17-18లో చాలా మంచి పొజిషన్లో ఉంది. 7% గ్రోత్ రేట్ ఉంది. 7% వృద్ధి రేటు 17-18లో భారతదేశం 7% వృద్ధి రేట్ని కనపరిచింది. అదేవిధంగా 18-19లో కూడా 6.1%. అదేవిధంగా 2018-19లో 6.1% గ్రోత్ రేట్. 18-19లో 6.1% గ్రోత్ రేట్ అని ఉంది. అదే 19-20లో 4.2% ఉంది. 19-20లో 4.2% గ్రోత్ రేట్ నమోదు చేయబడింది. ఇక 2021కి వచ్చేలోపు నెగిటివ్ గ్రోత్ రేట్ లేక వస్తుంది, మైనస్లోకి వస్తుంది. -3.2% ఉంది. -3.2% ఉంది. మరి భారతదేశంలో ఈ విధంగా నెగిటివ్ గ్రోత్ రేట్ ఎప్పుడైనా వచ్చిందా అంటే గతంలో చూసినట్లయితే ఇంతవరకు 5 సార్లు భారతదేశంలో రుణాత్మక వృద్ధి రేటు అంటారు, నెగిటివ్ గ్రోత్ రేట్, రుణాత్మక వృద్ధి రేటు వచ్చింది. రుణాత్మక వృద్ధి రేట్ అనేటువంటిది వచ్చింది. 5 సార్లు భారతదేశంలో రుణాత్మక వృద్ధి రేట్ అనేటువంటిది వచ్చింది. మరి ఈ రుణాత్మక వృద్ధి రేటు ఏ సంవత్సరాల్లో వచ్చిందో చూద్దాం. దీనికి బిఫోర్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, సహస్ర ఐఏఎస్ యాప్, సహస్ర ఎకానమీ యాప్ అనేటువంటిది ఒక యాప్ మనం తయారు చేశాం. ఈ యాప్ నేనే చేయించాను. సో మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేయించుకోగానే ఫనీశ్వర్ సహస్ర ఎకానమీ యాప్ అనేటువంటిది వస్తుంది మీకు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్లో మీకు కరెంట్ ఎకానమీతో పాటు టెస్ట్ సిరీస్, ఎకానమీ క్లాసెస్, బోత్ స్టేట్స్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, సివిల్ సర్వీసెస్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి. మీరు ప్లే స్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను చెప్పేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి, నాన్ పెయిడ్ క్లాసెస్, డెమో క్లాసెస్ ఉంటాయి. ఇది మీరు సహస్ర ఎకానమీ యాప్. సో దీన్ని డౌన్లోడ్ చేయండి. మిత్రులందరూ కూడా డౌన్లోడ్ చేస్తే మనం మరింతగా ఎక్కువగా, అంటే మనకు ఇక్కడ యూట్యూబ్లో కాసేపే టైం ఉంటుంది, 1 గంట సేపు. కానీ యాప్లో 30 గంటలు, 40 గంటలు, 50 గంటలు, 60 గంటలు, 150 మార్కులకు సంబంధించినటువంటివి కనీసం 100 నుంచి 150 గంటల క్లాస్ కూడా నేను యాప్లో మీకు అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యాప్ అనేటువంటి దాన్ని తయారు చేయించాను, సహస్ర ఎకానమీ యాప్. మీరందరూ ఈ సహస్ర ఎకానమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇంతవరకు చూసినట్లయితే 5 టైమ్స్ నెగిటివ్ గ్రోత్స్ ఉన్నాయి. 5 సార్లు భారత్ రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది. ఆ ఇయర్స్ చూద్దాం. మొట్టమొదటిసారిగా 1957-58లో మొట్టమొదటిసారిగా చూసినట్లయితే 1957-58లో రుణాత్మకం వచ్చింది. -0.7% వృద్ధి రేట్ వచ్చింది. అప్పుడు ఎంత వృద్ధి రేట్ వచ్చింది అంటే -0.7. ఇది ఎప్పుడు 1957-58లో -0.7% వృద్ధి రేట్ వచ్చింది. ఇక రెండవది 1965-66లో చూసినట్లయితే ఈ సంవత్సరం కూడా నెగిటివ్ గ్రోత్ రేటే వచ్చింది. సో అది
ఎంత వచ్చిందంటే 65-66లో -3.2% వచ్చింది, -3.2% వచ్చింది. ఇప్పుడు కూడా -3.2% వస్తుందని అంచనా వేయడం అనేటువంటిది జరిగింది ప్రపంచ బ్యాంక్. ఇక నెక్స్ట్ ఇయర్ 1966-67 ఇయర్లో కూడా మనకు నెగిటివ్ గ్రోత్ రేటే అనేటువంటిది వచ్చింది. ఇది ఎంత వచ్చింది అయ్యా అంటే -0.5% గ్రోత్ రేట్ వచ్చింది. ఇవి రెండు అనావృష్టి వల్ల వచ్చాయి మిత్రులారా. అనావృష్టి కారణంగా నెగిటివ్ గ్రోత్ రేట్. సో ఈ 2 సార్లు రావడం అనేటువంటిది జరిగింది. సో మొదటిసారేమో 57-58లో -0.7% గ్రోత్ రేట్ ఉంది. రెండోసారి 65-66లో చూసినట్లయితే -3.2% ఉంది. అదే 66-67లో -0.5% ఉంది. ఈ రెండు కూడా అనావృష్టి కారణంగా వచ్చాయి. ఇక 72-73లో 1972-73లో కూడా భారతదేశం నెగిటివ్ గ్రోత్ రేట్ పోయింది. అప్పుడు -8% వచ్చింది, -0.8% గ్రోత్ రేట్ వచ్చింది. సో అప్పుడు ఎంత వచ్చింది అయ్యా అంటే 72-73లో -0.8% గ్రోత్ రేట్ వచ్చింది. ఇక 79-80లో కూడా ఐదోసారి 1979-80లో కూడా మనకు -5.7% గ్రోత్ రేట్ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి వాటిలో అత్యల్ప గ్రోత్ రేట్ ఇదే. సో నెక్స్ట్ 15th ఆన్వర్డ్స్ మనము స్టూడియో కూడా చేయిస్తున్నాం. ఈ బోర్డుపై పెద్ద బోర్డు వస్తుంది, స్టూడియో కూడా రెడీ అవుతుంది. 15th కంతా మీకు నేను రెగ్యులర్ క్లాసెస్ ఇస్తాను. కొంచెం ఇది ఇబ్బంది అయితే చాలా ఇంపార్టెంట్. ఇది 5 సార్లు రుణాలు వృద్ధి రేట్ అనేటువంటిది ఎంత వచ్చింది? 5 సార్లు చూసినట్లయితే రుణాత్మక వృద్ధి రేట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 57-58లో -0.7% వచ్చింది. 1965-66లో -3.2% వచ్చింది. 1966-67లో -0.5% వచ్చింది. ఇవి రెండు అనావృష్టి వల్ల వచ్చాయి. ఇక 72-73లో -0.8% వచ్చింది. 79-80లో -5.7% వచ్చింది. ఇంతవరకు వచ్చినటువంటి వాటిలో అదే అత్యల్పమైనటువంటి వృద్ధి రేటు. ఇక పంచవర్ష ప్రణాళికల విషయానికి వస్తే 11వ పంచవర్ష ప్రణాళికలో అత్యంత వృద్ధి రేటు వచ్చింది, అది 8%. 3వ పంచవర్ష ప్రణాళికలో అతి తక్కువ వృద్ధి రేటు వచ్చింది, అది 2.8%. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సహస్ర IAS అనేటువంటి యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్ క్లాసెస్ అంతా మీకు నేను ఇస్తుంటాను. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.